పచ్చకామర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కేటీఆర్ తీరు ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ దోచుకున్నట్లు ఎవరు సీఎం అయినా దోచుకుంటారని కేటీఆర్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని చెప్పారు. రాహుల్పై చిల్లర విమర్శలు చేయటం తగదని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత లేదు అని అన్నారు. 10 ఏళ్ల పాలనలో ఆ 5గురు తెలంగాణలో దోచుకున్నారని ఆరోపించారు చామల. హైడ్రాతో జరిగిన మంచిపై చర్చిద్దామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్కి చామల ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్ గారు పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. మన 10 ఏళ్ల పాలనల రాష్ట్రాన్ని దోసుకున్నాం కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా మీ టైంలో మీ నాయన ముఖ్యమంత్రిగా నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నట్టుగా అందరూ దోచుకుంటారు. దోచుకొని ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇప్పుడు అదే భ్రమల బతుకుతున్నట్టుగా ఉంది. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి డిసిసి అధ్యక్షులు అంటే జిల్లా పార్టీ అధ్యక్షుల ట్రైనింగ్ జరుగుతుంటే అక్కడికి వచ్చిరు వాళ్ళతో దిశానిర్దేశం చేయడానికి. మన పార్టీకి నా సంస్థ లేదు, నా గతం లేదు. ఏమైనా 5గురు తప్ప ఆ పార్టీలో ఉన్నోడు కూడా ఎవరు లేడు. 10 ఏళ్ల సమయంలో కూడా ఈ 5గురే దోసుకుంది. ఈ 5గురే ఆ పార్టీకి అన్ని. మా పార్టీ మీ పార్టీ లెక్క ఏది దోచుకునే పార్టీ కాదు, దాచుకునే పార్టీ కాదు. మా పార్టీలో అందరూ నాయకులే. ఇప్పుడు కొత్త నాయకులను తయారు చేసే దిశగా రాహుల్ గాంధీ గారు ట్రైనింగ్ క్యాంప్ కోసం వచ్చింది. కేటీఆర్ గారు పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. మన 10 ఏళ్ల